సో గత ప్రభుత్వంలో చూసారంటే టీడీపీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటి, ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. సో ఎక్కడ కూడా మీకు అభివృద్ధి కనబడదు. సో మన రాష్ట్రం అనేది శ్రీలంక అయిపోతుంది అని చెప్పి చాలా వరకు ప్రచారం చేశారు. సో దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? అసలు అభివృద్ధి జరగలేదా, జరిగినా కూడా వాళ్ళు జరగలేదు అని చెప్తున్నారు? నేను సూటిగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి జరగలేదని ఎవరైనా అంటే వాళ్ళతో నేను ఓపెన్ డిబేట్కి ఓపెన్గా చూపించడానికి రెడీ. అభివృద్ధిని ఓపెన్గా చూపించడానికి నేనే పెట్టుకుంటా ఖర్చులు. తెలుగుదేశం అధికార ప్రతినిధులు వస్తారా, లేదంటే ప్రస్తుతం ఉన్న 164 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళు వస్తారా, లేదంటే 21 మంది ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళు వస్తారా, లేదంటే 2 గాలి పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు వాళ్ళు వస్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఎంత జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేది నేను చూపించడానికి సిద్ధం. సో ఎవరైనా వస్తానంటే రండి. ఏంటి అభివృద్ధి కూడా చెప్తా. గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, కొన్ని చోట్ల డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 2 విడతల్లో కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దినటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు 38,000 స్కూళ్ళు 2 దశల్లో. 45,000 స్కూళ్ళు ఉంటే 38,000 స్కూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దారు. అలానే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, పలాసలో ఏదైతే కిడ్నీ రీసెర్చ్ సెంటరు, హాస్పిటలు, 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పూర్తవటం, ఆంటో 5 మెడికల్ కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్స్ మేమున్నప్పుడే చేయటం, తర్వాత మళ్ళీ పాడేరు మెడికల్ కాలేజీల ఆల్రెడీ అడ్మిషన్లు అవ్వటం, ఇంకా ఏదైతే చిన్న వాటితో ఏదైతే ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే పూర్తి అయ్యేటటువంటి ఇంకొక 4-5 మెడికల్ కాలేజీలు. ఇవన్నీ అభివృద్ధి కాదు అని అంటే విజయవాడలో ఫ్లైఓవర్ల దగ్గర నుంచి రిటైనింగ్ వాళ్ళు ఏదైతే మనకు ఆ కృష్ణలంకలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు వరదలు వస్తే మునిగిపోకుండా, ఇవన్నీ అభివృద్ధి కాదు, ఇవన్నీ మాకు కనపట్టలేదంటే వైఎస్ఆర్ కంటి వెలుగు కూడా లేదు వాళ్ళకి చూపించడానికి. మళ్ళీ తీసుకొని వచ్చి ఏ హాస్పిటల్లోనో ప్రైవేట్ హాస్పిటల్లోనో చూపించాలి. సో ఇది అభివృద్ధి కాదంటే ఏంటి వాళ్ళ దృష్టిలో అభివృద్ధి? ఒక అభివృద్ధి ఇక్కడ బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది 2 మానవ అభివృద్ధి, నిజమైనటువంటి అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మహిళలకు ముందుగా ప్రోత్సాహకాలు అందిస్తూ ఆసరా కానీ, చేయూత కానీ, నేస్తాలు కానీ ఇలాంటి పథకాలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు స్వయంగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునేటటువంటి విధంగా ప్రభుత్వం ఆ అభివృద్ధి అనేది చేసి చూపించగలిగింది. అందుకనే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చినాయి, ఏదైతే లక్షలాది మందికి ఉపాధి కలిపింది, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇది 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న కేవలం 3 ఏళ్ల సమయంలోనే. సో మరి ఇదంతా అభివృద్ధి కాదు అని అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో అభివృద్ధి? అభివృద్ధి అంటే 99 పైసలకి వందల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మేయటం అభివృద్ధి? ఏదైతే 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేము అందుకని మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తున్నామంటే దాన్ని అభివృద్ధి అంటారా? వచ్చిన అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే దాన్ని అభివృద్ధి అంటారా? ఏంది అభివృద్ధి అంటారు చంద్రబాబు నాయుడు గారు, లేదంటే వాళ్ళ మీడియాని అడుగుతున్నా. సో నేను చెప్పినవి ఉన్నాయో లేదో వస్తే చూపిస్తా. ఎక్కడ హైదరాబాద్లో కూర్చొని పత్రికల్లో రాయటమో టీవీ ఛానల్లో నడపటమో కాదు, ఓపెన్ ఛాలెంజ్. ఎవరైతే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తూ ఉన్నారో ఇవన్నీ ఉన్నాయి, రండి చూపిస్తా. ఇదైతే వాళ్ళకి ఓపెన్ సవాల్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరిగిందని చెప్తే నష్టం ఎవరికి? తెలుగుదేశానికే కదా. నష్టం ఎవరికి? తెలుగుదేశం మీడియాకి, ఆ కూటమి నాయకులకే కదా. అందుకని ఏం జరగలేదని చెప్తారు. ఎందుకంటే మీ కళ్ళ ముందు 17 మెడికల్ కాలేజీల్లో అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కనపడి పిల్లలు అక్కడ ఉండుంటే లేదు జరగలేదంటే ఎట్లా? అంటే వాళ్ళు ఏమంటారంటే పెళ్ళాం ఊరు వెళ్తేనో సినిమా ఉంటుంది, సునీల్ దాంట్లో కమీడియన్ సునీల్ వాళ్ళ భార్య ఊరికి వెళ్ళాక వేరే వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళ భార్య సడన్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఆమెను చూసి ఏమండి ఎవరా అంటే ఎక్కడే నాకు కనపట్టలేదు, అదే నాకు కనపట్టలేదు నీకు ఎక్కడ కనపడుతుందంటే లేదండి అదిగోండి చెప్పులు వేసుకుంటుందండి, అదిగోండి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుందండి, అదిగోండి వెళ్తుంది, ఎక్కడే నాకు కనపట్టలేదు అంటాడు. వీళ్ళది కూడా అదే అనమాట. అంటే చేస్తుంది వీళ్ళు తప్పు పని. సో ప్రైవేటీకరణ చేయటం తప్పు పని కాబట్టి అసలు కాలేజీ లేదని చెప్తే సో సేమ్ సునీల్ క్యారెక్టర్ లాగా అక్కడ ఆయన చేస్తున్న తప్పు పని అక్కడ అసలు లేరు. ఇక్కడ నీకు కనపట్టలేదు నువ్వు భ్రాంతిలో ఉన్నావంటే సరిపోయేది కదా. సో ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోసం చేస్తుంది ఎవరిని? వాళ్ళ కుటుంబాలను మోసం చేసుకుంటున్నారు. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాదు వాళ్ళు మోసం చేస్తుంది. మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయటం అంటే వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తరతరాలని వాళ్ళు మోసం చేయటం లెక్క.
ఎందుకంటే 66 సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మీరు లీజు పరంగా ఇచ్చేస్తే ఎవరు నష్టపోతారు? ఈరోజు మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదివేటటువంటి మీ పిల్లలు, లేదంటే ఇప్పుడు 10th క్లాస్ చదివే మీ పిల్లలు, లేదా మీ చిన్న పిల్లలుగా ఉండి 5వ తరగతో 6వ తరగతో చదువుకొని రేపొద్దున ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని మెడికల్ ఎంబీబీఎస్ చదవాలనుకునేటువంటి ఆ విద్యార్థులు, అంటే ప్రతి కుటుంబం నష్టపోయింది. ఈరోజు తరతరాలు చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ ఆల్రెడీ చదువు అయిపోయింది, దేవాంశు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు, వాళ్ళు కాస్ట్లీ దాంట్లో చదువుకుంటారు, వాళ్ళకి సంబంధం లేదు కదా. నష్టపోయేది ఎవరు? పేదవాడు, దిగువ మధ్యతరగతి వీళ్ళందరూ ఈరోజు నష్టపోతారు. సో చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఈ కార్యక్రమాల వల్ల భవిష్యత్ తరాలు కూడా నష్టపోతున్నాయి. సో దాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకుంటే అది ఆయనకే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏదైతే చేశామో అది చెప్పుకోలేకపోయాము అని చెప్పారు కదా, సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? వాస్తవమే, కొంతమంది దాంట్లో వెనకబడిన మాట. ఎందుకంటే మాకున్న మీడియా సంస్థలు ఒకటే సాక్షి పత్రిక, సాక్షి టీవీ. సో మాకు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏం లేవు. వాళ్ళకి 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు పనిచేస్తున్నాయి, ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానల్స్. మేము చేసినటువంటి మంచి కంటే వాళ్ళు చేసినటువంటి చెడు దుష్ప్రచారం ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళింది. మేము అంటే ఇక్కడ అసలు జరగనటువంటి వాళ్ళు జరిగినాయి అని చూపించి మేము 10 లక్షల కోట్లు అప్పులు చేసామని దుష్ప్రచారం చేశారు. ఓ రోజు 10 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 11 అన్నారు, 14 లక్షల కోట్లు అని కూడా అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లలో చేసినటువంటి అప్పు కేవలం 3,32,000 కోట్లు. అది కూడా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న. ఆ 3,32,000 కోట్లు 1,97,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులకి, అంతకుముందు మనకి వారసత్వంగా వచ్చిన అప్పులకి అసలు వడ్డీయే కట్టాం. అంటే దాదాపు 2 లక్షల కోట్లు కట్టినట్టు, 1,93,000 కోట్లు అంటే. మళ్ళీ నెల ఉద్యోగస్తులు శాలరీలు పెరిగినాయి, కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాము. సో అవన్నీ అదనంగా ఇవి. సో మళ్ళీ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అన్నీ. సో ఇవన్నీ మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్కే చేశాం. కానీ వీళ్ళు వచ్చిన ఈ 15 నెలల కాలంలోనే 2 లక్షల కోట్లు అప్పు చేసినా వాళ్ళు ఒక కార్యక్రమం చేయాలి. కానీ ఇక్కడ ఏదేదో చేసేసాం, ఏదేదో జరిగిపోయిందని చెప్పి ప్రచారం చూడండి. పెద్ద యాడ్లు వేసి సూపర్ 6 ఇవ్వలేదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ సూపర్ హిట్ అయిందని మీటింగ్లు పెడుతున్నారు. సో వాళ్ళు అట్లా ఉంటుంది. కానీ మేము ఇన్ని చేసి ఇప్పుడు ఇదే మెడికల్ కాలేజీలు ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి మెడికల్ కాలేజీలు ఎంత అనేది అందరి కళ్ళ ముందు కనపడుతున్నాయి. కానీ మా హయాంలో అన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి అని ఆ పబ్లిసిటీ మేము ఎప్పుడన్నా చేసాము, అంతకుముందు చేసుకోవాలి అదే. సో ఏంటంటే చేసింది ఎక్కువ రీచ్గా చెప్పుకోలేకపోయాం. సో దాది కూడా జనాల్లోకి, ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది, ఒరే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజమండ్రిలో అప్పుడు మెడికల్ కాలేజ్ కట్టాడు కదా, కానీ చెప్పలేదు. అప్పుడు కట్టిన సంగతి ఏదో ఆ రోజు వరకు వెళ్ళి ఓపెనింగ్ చేసి వచ్చారు, అంతవరకే తప్ప కట్టామని చెప్పి 10 సార్లు చెప్తేనే కదా అర్థమయ్యేది. సో అది చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకపోయినా ఇప్పుడు చూడండి, సూపర్ హిట్ అయింది తమ్ముళ్ళు. ఎవడన్నా సూపర్ 6 ఇవ్వలేదంటే ఆడికి 4 మందం. ఎవరో రివర్స్లో మాట్లాడుతున్నాడు చూసారా? సూపర్ 6లో ఆడబిడ్డని ఇదేమైంది, లేదంటే నిరుద్యోగ భృతి ఏమైంది, మొట్టమొదటి ఏడాది రైతు భరోసా ఏమైంది, రెండో ఏడాది రైతు భరోసాలో 20,000 ప్లేస్లో 14,000 ఎందుకు వచ్చింది, దాంట్లో ఇప్పటివరకు 5,000 ఎందుకు ఇచ్చావు, మొట్టమొదటి ఏడాది తల్లికి వందనం ఏమైంది, రెండో ఏడాది తల్లికి వందనంలో 20 లక్షల మందికి ఎందుకు కోత విధించావు, సో ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఏడాది ఒకటే సిలిండర్ ఎందుకు ఇచ్చావు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి మనం మాట్లాడాలంటే. కానీ ఏమంటాడు, అన్నీ ఇచ్చేసాను, ఎవడన్నా ఇవ్వలేదంటే మీకు 4 మందం అంటే 4 కట్ చేస్తానని పోయి ఒక 4 మందం అన్నాడు. సో అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏంటంటే ఏదైనా ఫెయిర్, మన నిజాయితీగానే, ఇప్పుడు కూడా మనం ఎక్కడ అబద్ధాలు చెప్పొద్దు, మనం ఓడిపోయాం ఏమైంది, కానీ మనం అబద్ధాలు చెప్పొద్దు అంటాడు. సో అందుకనే మేము చెప్పుకునే దాంట్లో కొంత వెనకబడినటువంటి మాట వాస్తవం. బట్ ఈసారి అలా ఉండదు, ఎందుకంటే ఒకసారి జరిగిన దాన్ని రెక్టిఫై చేసుకొని వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా మేము ఏం చేసాం, 2019 నుంచి 24 దాకా చేసినటువంటి అభివృద్ధి ఏంటి, సో ఆ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, అవన్నీ ఇప్పుడు ఎలా ఆగిపోయినాయి. మేము చేసిన అభివృద్ధినేమో ప్రైవేటీకరణకి ఇస్తున్నారు, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం ఆపేశారు. సో చేయూత లేదు, ఆసరా లేదు, ఈరోజు విద్యా దీవెన లేదు, వసతి దీవెన ఆగిపోయింది, ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం అయిపోయింది, కాపు నేస్తం లేదు, లా నేస్తం లేదు, ఏమీ లేవు, అన్నీ మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తున్నాడు. సో వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా 2029 మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అనేది ఖచ్చితంగా జరిగింది. 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో మళ్ళీ గెలుస్తాం. ఓకే. సో ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలామంది చాలా వరకు అనుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా హోరాహోరీగా జరుగుతుంది అని చెప్పి అనుకున్నారు. కాకపోతే పోయిన ఎలక్షన్స్లో 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? మేము ఎగ్జామ్ బాగానే రాసాం, కానీ వాళ్ళు ఇన్విజిలేటర్ మేనేజ్ చేసి ఇది చేస్తే ఏం చేస్తే, ఇప్పుడు
ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసినప్పుడు అందరు చదువుకొని వచ్చుంటారు కాబట్టి ఎడిషనల్ సీట్లు అనేది ఖచ్చితంగా తీసుకొని రాస్తారు ఎవరో ఒకళ్ళు. ఇచ్చినటువంటి బుక్లెట్ కాకుండా మనం ఎడిషనల్ సీట్లు తీసుకొని రాస్తాం. సో నేను ఒక 5 ఎడిషనల్ సీట్లు తీసుకొని ఎగ్జామ్ అని పేపర్ కట్టి ఇచ్చేసాం. అందరూ అదే చేశారనుకున్నాం. జరిగింది ఒకటే ఎగ్జామ్కి ఒక 5 ఎడిషనల్ సీట్లు. ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చేటప్పుడు ఒక 15 ఎడిషనల్ సీట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. ఎగ్జామ్ రాసిన రోజేమో 5 ఎడిషనల్ సీట్లే ఉన్నాయి. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి చూస్తేనేమో 15 ఎడిషనల్ సీట్లు వచ్చినాయి. మధ్యలో ఎన్ని యాడ్ అయినాయి, ఎక్కడ యాడ్ అయినాయి అంటే సేమ్ ఇప్పుడు ఈవీఎంల ద్వారా మీరు చూస్తే పోలైన ఓట్లు ఎన్ని, కౌంటింగ్ ఓట్లు ఎన్ని, ఇవన్నీ చూస్తే డిఫరెన్స్ 12%, అంటే 48 లక్షల ఓట్లు. మీ ఊర్లో 500 ఓట్లు పోల్ అయితే కౌంటింగ్ రోజు కూడా 500 ఉండాలి. 499 రాకూడదు, 550 రాకూడదు, 501 రాకూడదు. ఎగ్జాక్ట్ 500 పోల్ అయితే 500 రావాలి. కానీ మరి పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ రోజు ఓట్లు 48 లక్షలు ఎట్లా పెరిగినాయి? ఇప్పుడు మనం ఫోన్ ఉంది, ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆఫ్ చేసి పెట్టాం. ఆఫ్ చేసి పెడితే ఛార్జింగ్ పెరిగిద్దా? ఛార్జింగ్ పెడితేనే కదా ఛార్జింగ్ పెరిగేది. సో ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్లు పెరిగినాయి. సో ఇలా అనేక అనుమానాలు జరిగినాయి అనేది విత్ ప్రూఫ్స్తో చెప్తున్నారు. పైన అక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా రైజ్ చేస్తూ ఉంది అక్కడ. సో వాళ్ళు అలా గెలిచారు. అందుకనే మాకు 151 నుంచి 11 ఎందుకు వచ్చినాయి అని అంటే 11 కాదు, వాళ్ళు అసలు అనుకున్నది 9 అంట మాకు ఇవ్వాలని. వాళ్ళు అనుకున్నది నవరత్నాలను మేము పెట్టాం కాబట్టి మాకు 9 సీట్లకే పరిమితం చేయాలని వాళ్ళు అనుకున్నారు. అనుకొని దాని ప్రకారం చేశారు. చాలా మనకి 2 ఎక్కువ వచ్చినాయి వాళ్ళ దృష్టిలో. అయితే వాళ్ళ దృష్టిలో తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మీకు కొన్ని ఇన్సిడెంట్ చూస్తే మంత్రి నారాయణ, ప్రస్తుత నారాయణ కాలేజీలకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్న నారాయణ ఎలక్షన్స్ అయిపోగానే అతను వాళ్ళందరితో ఓపెన్ ఛాలెంజ్ చేశాడంట. నాకు కానీ అతనికి నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశాడు కదా, 50,000 మెజార్టీ కంటే తక్కువ వస్తే నేను మళ్ళీ రాజీనామా చేస్తా ఎమ్మెల్యే. కానీ అతను వాళ్ళందరికీ ఎవరన్నా పందెం కడతానంటే రండి అని చెప్పాడంట. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంది? అక్కడ మేనేజ్ చేశారనే కదా, ఈవీఎంల ద్వారా మేనేజ్ చేయగలిగాం కదా. లేదంటే మీరు పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలు చూడండి, మనం ఎన్ని సీట్లు తీసుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు, అన్నీ గెలవటమే మనకు ముఖ్యం, ఎన్ని అనేది ముఖ్యం కాదు, అన్నీ మనం గెలుస్తాం అంటే దానికి అర్థం ఏంటి? 100% స్ట్రైక్ రేట్ అంటే ఈవీఎంలు మేనేజ్ చేస్తే 100% ఉంది, 200% కూడా వస్తుంది స్ట్రైక్ రేటు.